చిల్డ్రన్స్ ఆల్రెడీ 4:30కి మనము నియరెస్ట్ 10 నియరెస్ట్ 100 నెక్స్ట్ నియరెస్ట్ 1000 అనేది ఒక లాస్ట్ వీడియోలో చూసాము. ఇప్పుడు 6:30కి డైలీ 2 వ్లాగ్స్ వస్తాయి కదా. ఇది 6:30 దాంట్లో ఫస్ట్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్ పిల్లలు ఎలా కనుక్కోవాలనేది చూసాము. దానికన్నా ముందు ఫస్ట్ చిన్న బేసిక్ టాపిక్ అనేది చూసాము. స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ వచ్చేసి 10. నెక్స్ట్ లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఈస్ 99. స్మాలెస్ట్ 3 డిజిట్ వచ్చేసి 100. 3 డిజిట్స్ కాబట్టి 1 2 ఇక్కడ 1 2 3. ఇది స్మాలెస్ట్ 2 డిజిట్, ఇది స్మాలెస్ట్ 3 డిజిట్. అట్లనే లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ వచ్చేసి 999. అలానే స్మాలెస్ట్ వచ్చేసి 4000. ఇక్కడ 4 9s. పిల్లలకి ఇవి కంపల్సరీ నేర్పేయండి. 5 అయినా కూడా అంతే. ఇక్కడ ఏమొస్తుందంటే 10,000 వచ్చేస్తుంది. స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ 10,000 వచ్చేస్తుంది. అదే లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ 99,909. అట్లనే మనం 6 డిజిట్ నెంబర్ రాయాలన్నా కూడా 1s 10s 100s 1000 10,000 lakh 1 lakh. అలానే లార్జెస్ట్ 6 డిజిట్ నెంబర్ వచ్చేసి 1s 10s 100s 1000 10,000 lakh 9,99,999. ఇవి స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్. నెక్స్ట్ లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్. దీంట్లో బిట్స్ ఎలా వస్తాయి అంటే ఇప్పుడు స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్కి ప్రిసీడింగ్ నెంబర్ ఎంత అని అడుగుతారు. ప్రిసీడింగ్ అంటే ఏంటిది? ముందర నెంబర్, కాబట్టి 9 అని రాస్తాం. అదే లార్జెస్ట్ 2 ఇప్పుడు అదే దానికి స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ సక్సీడ్ చేయమంటారు. అప్పుడు ఏం చేయాలి? 11 అని రాయాలి. ఇంకొక ఎగ్జాంపుల్, 4 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అని ఇచ్చారు. దానికి ఏమన్నారు? ప్రిసీడింగ్ నెంబర్ రాయమంటారు. అప్పుడు ఏం చేయాలి? ఇది రాసి ప్రిసీడింగ్ నెంబర్ కాబట్టి 9998. ఇలా ఎగ్జాంపుల్స్లో ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ సక్సీడింగ్ నెంబర్ అంటారు. అప్పుడు ఏమొస్తుందంటే దీనికి సక్సీడింగ్ నెంబర్ వచ్చేసి 5 డిజిట్ స్మాలెస్ట్ డిజిట్ నెంబర్ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమిస్తారంటే స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఇచ్చేసి దీనికి ప్రిసీడ్ చేయమంటారు. ప్రిడిసర్ అడుగుతా అప్పుడు ఏం చేయాలి? స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అడిగాడు కాబట్టి మనం ఇలా రాసాం. ప్రిడిసర్ రాసేసరికి 99 అయిపోతుంది. అప్పుడు ఇదేమవుతుంది? లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్. అలానే ఇప్పుడు ఏమంటారు? లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఇస్తారు. ఇచ్చేసి అప్పుడు మనం ఏం రాస్తాము? 5 డిజిట్ నెంబర్ అంటే ఇది రాసేసి దానికి సక్సెసర్ అని అడుగుతారు. దానికి ఏమంటారు? సక్సెసర్ అని అడుగుతారు. సక్సెసర్ అనేసరికి మనం ఏం చేయాలంటే 1 + 1 యాడ్ చేయాలి. సక్సెసర్ అంటే ఒకటి యాడ్ చేయాలి. ఇలా బిట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మన మెయిన్ టాపిక్ స్మాలెస్ట్ అంటే ఎలా చెక్ చేయాలి, నెక్స్ట్ లార్జెస్ట్ అంటే ఎలా చెక్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు స్మాలెస్ట్ కదా. స్మాలెస్ట్ ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. 164 169 154 159 151 ఇచ్చేసి దీంట్లో నుంచి స్మాలెస్ట్ చెక్ చేయమన్నారు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 100+, నెక్స్ట్ ఎక్కడ చూసిన 100 ప్లేస్లో ఏముంది? 1 ఉంది. కాబట్టి 100+ సేమ్ ఉంది కాబట్టి ఏదనేది చెప్పలేము మనం. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ 10s ప్లేస్. ఇక్కడ 10s ప్లేస్ చూస్తే 6 ఉంది 5 ఉంది. అంటే దీని రెండిట్లో ఏది స్మాలెస్ట్ అని చూసుకుంటే మనం 5. దీని తర్వాత 5 తర్వాత 50 50 50 ఉంది. అంటే మనకి ఆన్సర్ అనేది ఈ మూడిట్లోనే, ఈ రెండిట్లో రాదు. ఇప్పుడు చూసుకుంటే 154 159 151 ఉంది. ఇక్కడ 151 ఉన్నందుకు మనం ఇక్కడ చూసుకుంటే 491. ఇక్కడ ప్లేస్ వాల్యూ 1s ప్లేస్ వాల్యూ చూసుకున్నా కానీ మనం చెక్ చేస్తే ఏది చిన్నది? 4 9 1 అంటే 1. కాబట్టి 151. మనము పిల్లలకి చెప్పేటప్పుడు చిన్న టాపిక్ నుంచి చెప్తే నెక్స్ట్ వాళ్ళకి పెద్ద టాపిక్స్ కూడా అర్థమైపోతాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు ఈ నెంబర్స్ అనేవి ఇచ్చారు. మనం ఏం చేయాలి? స్మాలెస్ట్ నెంబర్ అడిగారు. ఇక్కడ 700 ఉంది, ఇక్కడ 700 ఉంది, 400 ఉంది, 500 ఉంది, 600 ఉంది. ఇక్కడ మనకు 100 ప్లేస్ వాల్యూలోనే మనకు అర్థమైపోతుంది. ఇక్కడంటే సేమ్ ఉన్నందుకు మనకు అంత తొందరగా రాలేదు, కానీ ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. 700 700 400 500 600 400 చిన్నది అని. నెక్స్ట్ ఇక్కడ స్మాలెస్ట్ డిజిట్ నెంబర్ చూస్తే ఇక్కడ చూసుకుంటే మీరు 1000s ప్లేస్ సేమ్ ఉందా? పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. 1000s ప్లేస్ సేమ్ ఉంది. నెక్స్ట్ 100 ప్లేస్ చూసుకున్నా 6 6 6
6. 100 ప్లేస్ కూడా సేమే ఉంది. అప్పుడు పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతారు స్మాలెస్ట్ డిజిట్ కనుక్కోవడానికి. సరే, నెక్స్ట్ చూస్తే ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 40 ఉంది, మళ్ళీ ఇక్కడ 30 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 40 ఉంది. కాబట్టి అంటే ఇవి బిగ్ నెంబర్స్ అని ఇక్కడ కూడా వదిలేయచ్చు. ఈ రెండు క్యాన్సిల్ చేపియాలి పిల్లకి. నెక్స్ట్ ఈ రెండు ఉన్నాయి, 32, 38 ఉంది. ఈ రెండిట్లో ఏది స్మాలెస్ట్ చూసుకుంటే 32 అనేది స్మాలెస్ట్. ఎందుకు అంటే ఇక్కడ 10s ప్లస్ 3 ఉంది, ఇక్కడ 10s ప్లస్ 3 ఉంది. ఇది కూడా తీసుకోకూడదు. మళ్ళీ నెక్స్ట్ మనం 1s ప్లేస్ని కూడా చెక్ చేయాలి. ఇలా 1000s ప్లేస్, నెక్స్ట్ 100 ప్లేస్, నెక్స్ట్ 10s ప్లేస్, నెక్స్ట్ 1s ప్లేస్ వరకు చెక్ చేయాలి. ఇక్కడ అలా ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసాం 89,725, 89,726, 89,728, 89,721. ఇక్కడ చూసుకుంటే 1000s ప్లేస్, 100 ప్లేస్, 10s ప్లేస్ కూడా సేమ్ అయింది. 1s ప్లేస్ ఒక్కటే మనం చెక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది స్మాలెస్ట్. ఇలా స్మాలెస్ట్ నెంబర్, నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ మనం చెక్ చేయాలి. ఇది ఈ రెండు అనేది పిల్లలకి ఒక్కసారి ఎగ్జాంపుల్గా చేపించి చూడండి. దీని ద్వారానే మనము స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవడం వల్లనే ఇంకొకటి కూడా మనం ఏం రాయొచ్చు అంటే స్మాలర్ టు బిగ్గర్ నెంబర్ రాయొచ్చు. పిల్లలకి నేర్పించచ్చు స్మాలర్ నుంచి బిగ్గర్ నెంబర్ అంటే అసెండింగ్ ఆర్డర్ నేర్పించచ్చు. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ కూడా నేర్పించచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అనేది చూసాము. నెక్స్ట్ ఫస్ట్ మనం బేసిక్గా నేర్చుకోవాల్సింది, పిల్లలకు ఫస్ట్ నేర్పించాల్సింది ఏంటంటే ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్, 1s ప్లేస్, 10s ప్లేస్, 100 ప్లేస్, 1000 ప్లేస్, 10,000 ప్లేస్ మనం ఎక్కడ కామాలు ఇవ్వాలి, ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్స్, ఇవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.